హాయ్ అండి. ఎలా ఉన్నారు? మాకు రీసెంట్‌గా మేము రెయిన్బో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి లాస్ట్ మంత్ మేము స్టార్ట్ చేసాము. సమ్మర్ క్యాంప్ చాలా బాగా రన్ అయింది. ఎవరైతే సమ్మర్ క్యాంప్‌ని మాకు సక్సెస్‌ఫుల్‌గా రన్ చేశారో పేరెంట్స్ అందరికీ ఫస్ట్ థాంక్స్ అండి. ఎందుకంటే మీ నుంచి చాలా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయి. సో, మీరు రెగ్యులర్ ట్యూషన్ కూడా మీ నుంచి చాలా సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేనిక్కడ చెప్పేదేందంటే, రెయిన్బో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేమెందుకు జాయిన్ కావాలి? మేమెందుకు జాయిన్ కావాలని ప్రతి ఒక్కరు పేరెంట్స్ మనసులో ఉండే క్వెషన్ అనమాట. మీ ఇన్‌స్టిట్యూటే ఎందుకు జాయిన్ కావాలి? ఎందుకు జాయిన్ కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ మోర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ. అదొకటి. మీ పిల్లలకి కాన్సెప్టువల్‌గా అంటే ఏదైనా సరే ఎంతో కాంప్లెక్స్‌గా ఉండే టాపిక్‌ని సింప్లిఫై చేస్తూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనమాట. కాన్సెప్టువల్ లెర్నింగ్. ప్రతి ఒక్కరికి ఏదో ఎక్కడని వాళ్ళని వీళ్ళని మేము కించపరచం కాదండి. ఇప్పుడు ఈయన ఇది చెప్పాడు ఇగో స్టూడెంట్‌కి అర్థం కాలేదు. తర్వాత లేదు ఏ విధంగా చెప్పాలి? అంటే ఎవరు వింటే అర్థం చేసుకుంటున్నారు? ఎవరు చెప్తే త్వరగా అర్థం చేసుకుంటున్నారు? ఎవరు రాసి చూపిస్తే అర్థం చేసుకుంటున్నారు? ఇలా మేము సార్ట్ ఔట్ చేసి ఎవరెవరికి ఎలా చెప్పాలనేది వన్ ఆన్ వన్ మేము వాళ్ళకు టీచ్ చేస్తామన్నమాట. సెకండ్ విషయం ఏమంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. అంటే 10 మంది ముందర మనం ఫార్మల్‌గా ఎలా మాట్లాడాలి? ఇప్పుడు ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఇన్‌ఫార్మల్‌గా మాట్లాడతాం. అదెలా మాట్లాడాలి? ఇప్పుడు ఏదైనా సరే నేను పలానా టాపిక్ ఇచ్చినప్పుడు ఈ టాపిక్‌ని నేను ఎలా చెప్పాలి? ఇట్లాంటి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనమాట. అదొకటి. అది 2. మూడోదొచ్చి వెరీ స్పెషల్ థింగ్ అండి డ్రాయింగ్ క్లాసెస్. ఎందుకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు కూడా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే వీళ్ళు ఎలాగంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బుక్స్ చూసి, 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 చూసి వెక్స్ అయిపోయి ఉంటారు. అలా వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయండి డ్రాయింగ్ క్లాసెస్. అందులో సార్ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్. నేను మీకు ఈ సార్‌ని మళ్ళీ పరిచయం చేస్తాను. డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయండి అందులో. నాట్ ఓన్లీ సైన్స్ డయాగ్రామ్స్. ఆహ్, ఆఫ్టర్ 1 ఆర్ 2 మంత్స్ దే విల్ స్కెచ్ యువర్ ఫిగర్. అంటే మీ ఫేస్ అయినా వాళ్ళు ఏసేస్తారేమో. అలా ట్రైన్ అయితారనమాట మీ పిల్లలు. ఎంత బావుంటుందండి మన పిల్లలు మన బొమ్మలు వేస్తంటే. ఆ! ఆ! ఇట్స్ మనకే చాలా ఆనందంగా ఉంటుంది గదా! వాళ్ళ మన బొమ్మ వాళ్ళు వేస్తన్నారంటే, స్కెచ్ గీస్తున్నారంటే మనకెంత బావుంటుంది. ఇట్స్ ఆల్‌వేస్ ఫన్ అండి. బికాజ్ దట్స్ వై వి ఇంట్రొడ్యూస్ డ్రాయింగ్ గూడా అనమాట. మేము ఇంట్రొడ్యూస్ చేసాము. ఇంకా ఏందంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్‌మెంట్. కొంతమంది బాగా చదువుతారు. కానీ అరే! హ్యాండ్ రైటింగ్ ఏందిరా ఇంత చెండాలంగా ఉంది అంటారు. అంటే మనం ఎప్పుడు వాళ్ళకి దాని మీద ఫోకస్ చేపించలే. నువ్వు బాగా చదువుతావు అంటే, నువ్వు బాగా రాస్తున్నావు అని ఎప్పుడంటారంటే, నీ హ్యాండ్ రైటింగ్ బాగున్నప్పుడు.